విజయవాడ ఎంపీగా 2 సార్లు గెలిచిన నేత కేశినేని నాని. ఆయన ముక్కుసూటికి మారుపేరు. ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొడతారు. మాట పడే నైజం కాదు. ఒక విధంగా స్ట్రేట్గా వెళ్లే నేత కేశినేని నాని అని చెప్పుకుంటారు. ఇష్టం లేకపోతే ముఖం మీదనే చెప్పేస్తారు. లేకపోతే అప్పట్లో చంద్రబాబు ఢిల్లీకి వస్తే ఆయనకు పుష్పగుచ్చం తాను ఇవ్వడానికి కూడా కేశినేని నాని నిరాకరించిన సంగతి ఆ విజువల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే లేటెస్ట్గా కేశినేని నాని మరోమారు టీడీపీపై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు మీద కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదంటూ ఆయన పెద్ద బాంబే పేల్చారు. చంద్రబాబులో ఉన్నది నటన అని ఆయనకు కొత్త మాట చెప్పారు. బాబు నటన చేస్తే జగన్లో మాత్రం తనకు కనిపించింది నిజాయితీ అని అన్నారు. జగన్ నిజాయితీగా వ్యవహరిస్తారు అని ఆయన అన్నారు. అందుకే తనకు నచ్చారని చెప్పారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడే తాను ఈ మాట తమ పార్టీ నేతలకు చెబుతూ వచ్చాను అని నాని అనడం విశేషం. చంద్రబాబును నమ్మితే మునిగినట్లే అని అప్పట్లో దేవినేని అవినాష్కి తాను చెప్పానని, చివరికి అదే ఆయన విషయంలో జరిగింది అని అన్నారు. మరోవైపు చూస్తే విజయవాడ ఎంపీ పరిధిలో వైసీపీ అత్యంత పటిష్టంగా ఉందని కేశినేని నాని విశ్లేషించారు. వైసీపీ బలం 90% ఉంటే టీడీపీ బలం జస్ట్ 10% అని ఆయన తనదైన సర్వే నివేదికను వివరించారు. అందుకే తాను ముచ్చటగా 3వ సారి కూడా గెలుస్తానని నాని ధీమాగా చెప్పారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ మీటింగ్ పెడితే పెద్ద ఎత్తున ప్రజల క్యాడర్ వస్తారని, అదే టీడీపీ నేతలు మీటింగ్ పెడితే పట్టుమని 25 మంది కూడా రారని కేశినేని సెటర్లు వేశారు. అదే వైసీపీకి టీడీపీకి తేడా అని ఈ ఎంపీ అంటున్నారు. మొత్తం మీద వైసీపీ నేతగా మారాక కేశినేని నాని తన మాటల పదును పెంచేశారు. ఆయన గట్టిగానే టీడీపీ మీద కౌంటర్లు వేస్తున్నారు. మరి దీనికి తమ్ముళ్ళ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.